ఆ, దీపం వెలిగిస్తున్నప్పుడు మీ చెయ్యి కాలిందా? ఒకసారి గుర్తు చేసుకోండి ఆ అనుభవాన్ని. ఇప్పుడు కూడా ఆ బాధ మీ మనసులో కెరటంలా కమ్మేస్తుంది. ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు కాల్లో ముళ్ళు దిగితే గుర్తు చేసుకోండి, ఇప్పుడు కూడా ఆ బాధ మిమ్మల్ని కెరటంలా కమ్మేస్తూ ఉంటుంది. అలా ఎందుకు కమ్ముతుంది? బాధ కలిగింది అప్పుడు మాత్రమే కదా. కానీ ఎప్పుడు గుర్తు చేసుకున్న ఆ బాధ మీ మనసుని ఇప్పుడు కూడా కలవరపరుస్తుంది. ఎందుకని? అలా ఎందుకు జరుగుతుంది? జీవితంలో మనం బాధని ఎప్పుడు అనుభవించినా అప్పటి నుండి ఆ బాధను మనతోనే తీసుకువెళ్తూ ఉంటాం. కారణం ఒకటే, చింత. ఎంత బాధనైనా చింత కలిగించినంత కష్టాన్ని, వేదనని ఇంకేదీ కలిగించలేదు. కనుక చింతించడం మానేయండి. చింతను విడిచిపెట్టేస్తే జీవితాన్ని ప్రశాంతంగా గడపచ్చు. మీరు భూతకాలం, భవిష్యత్తు కాలాల గురించి చింతించడం మానేయండి. వాటి గురించి ఆలోచించడం మానేయండి. మీరు చేయాల్సిందొకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలనుకోవడం. అలా ఉండటం ఒకవేళ మీరు ఆరంభిస్తే గనక అప్పుడు చూడండి, రాబోయే రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే ఏడాది, ఆపై ఏడాది, తమ జీవితం అంతా కూడా తమరికి కేవలం ప్రశాంతత మాత్రమే లభిస్తుంది. అందుకే చింతించడం అని ప్రశాంతంగా ఉండండి. రాధాకృష్ణ.